సో ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రమ్ డేట్ టైం. ఓకే అండి. ఈ డేట్ టైం మాడ్యూల్లో ఉన్న ఇంపోర్ట్ సో డేట్ అన్నాం అనుకోండి, డేట్ క్లాస్ వస్తుందండి. ఈ డేట్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఓకేనా, దీని ద్వారా ఓకేనండి టుడే అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుందండి, కరెంట్ డేట్ అండ్ టైం, కరెంట్ డేట్ వస్తుంది అంతేనండి. సో ప్రింట్ మనం సో టుడే డేట్ ఆ కరెంట్ డేట్ అన్నాం అనుకోండి. సో కామా డి అన్నాం అనుకోండి, విండోస్ ప్లస్ ఆర్ సిఎండి జీ కోలన్ సిడి స్పేస్ 72 ఓకే సిఎల్ఎస్ టీవీ స్పేస్. సో మీకు ఏమొచ్చిందండి, టుడే డేట్ 2021/02/26. ఓకే, దీంట్లో నుంచి నాకు కరెంట్ ఇయర్ ఇయర్ రావాలి, మంత్ రావాలి, డే రావాలి. ఓకేనండి. సో నాకు ఏం రావాలి, డే ఇయర్ మంత్ డే ఎక్స్ట్రాక్షన్. సో జస్ట్ ఇయర్ అన్నాం అనుకోండి, జస్ట్ సో ఓకేనా మంత్ అన్నాం అనుకోండి, ఓకేనా మంత్ జస్ట్ జస్ట్ డే అన్నాం అనుకోండి, మీకేమొస్తుందండి, సో కరెంట్ ఇయర్ ఓకే. సో కరెంట్ మంత్ ఓకే. సో కరెంట్ డే. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఎక్స్ట్రాక్షన్ అండి, ఇయర్ మంత్ డే. ఎలా అండి, డేట్ క్లాస్ ఓకేనా యూజ్ చేసుకోండి, డేట్ టైం మాడ్యూల్లో ఉన్న డేట్ క్లాస్ యూజ్ చేసుకోండి. మనం ఏం చేసామండి, ఇలా చేసాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ టుడే అన్నాం, ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు కావాలనుకుంటే మనం ఓన్ డేట్స్ ఓన్ ఇయర్ మంత్ డే యూజ్ చేసుకుని మనం చేయొచ్చండి. సో అదేంటండి ఇక్కడ, సో 20 ఓకేనండి, సో ఆర్ 2016 ఓకేనండి. సో మంత్ థర్డ్ మంత్ ఓకేనా 21st అని ఇచ్చాం ఓకేనా. ఇది మనం ఓన్ డే కన్స్ట్రక్ట్ చేసామండి ఓకేనండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ఓకే, ఇలా కూడా మనం ఏం చేసుకోవచ్చు అని చేయొచ్చు. టుడే అన్నాం అనుకోండి ఓకేనా. సో యాక్చువల్గా ఏంటండి, ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్ట్, ఇట్ ఈస్ ఏ క్లాస్, డేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ కదా. సో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఏంటండి, కన్స్ట్రక్టర్ ద్వారా మనం వాల్యూస్ పాస్ చేసామండి. ఆ డేట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ మంత్ డే ఇవ్వాలి, అది ఆర్డర్. ఓకే అండి, నేను ఆల్రెడీ చూసాను అది. సో ఇది మనకు కావాల్సిన డేట్ వస్తుంది ఓకేనా, దాని నుంచి ఇయర్ మంత్ డేని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చండి. అలాగే ఓకేనా, మనం ఏంటండి టైం అనేది కూడా ఒక క్లాస్ అండి. డేట్ టైం మాడ్యూల్లో టైం అనేది కూడా ఒక క్లాస్. ఓకే అండి, మీరు జనరల్గా టీ ఈక్వల్ టు ఇలా టైం అని ఇలా అన్నాం అనుకోండి, సో ప్రింట్ జస్ట్ టైం అనండి కామా టీ. సో మీకు ఏమొచ్చిందండి, సో 0 hours 0 minutes 0 seconds ఓకేనా. 0 hours 0 minutes 0 seconds అండి, అవర్స్ మినిట్స్ సెకండ్స్ అండి. సో ఇప్పుడు ఓకేనా, ఇందాక క్రియేట్ చేసిన దాని ప్రకారం ఓకేనండి మనం ఏంటండి, మన ఓన్ టైం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అవర్స్ ఓకేనండి, సో కామా మినిట్స్ కామా ఓకేనండి సెకండ్స్. ఓకే, ఇలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. సో 21 22 23. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ 27 ఇచ్చాం అనుకుందాం, సో ఓకేనండి మనకేంటంటే హవర్ మస్ట్ బి ఇన్ రేంజ్. ఓకే అండి, ఏంటంటే మనకి అవర్స్ ఏంటంటే 24 hours కదా, 0 నుంచి యాక్చువల్గా ఏంటంటే 12 మిడ్ నైట్ 12 ఉన్నాం అనుకోండి, అక్కడ ఏమొస్తుందండి 00 పడుతుంది, 00 తర్వాత ఏంటండి ఓకేనా 1 minute అయితే 1 2 minutes 3 minutes అలా వస్తుందండి. తర్వాత ఎప్పుడైతే 1 వచ్చిందో 1 o'clock 1 తర్వాత 1.1 సంథింగ్ ఇలా వస్తాయండి ఓకేనా. అంటే అవర్స్ ఏంటంటే 0 to 23 అంటే 24 hours అండి. ఓకే, కాబట్టి మీరు ఏంటండి ఇక్కడ మీరు వాల్యూస్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి విత్ ఇన్ ద రేంజ్.
ఓకే, మనం ఓన్గా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అండి. ఓకే, సరే. ఇప్పుడు ఇలా కాకుండా మనం ఏంటి అంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బేసిస్ మీద మనం చెప్పొచ్చండి. ఎలా అండి? సో సారీ, ఇది ఐ మీన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్, సారీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ బేసిస్లో మనం చెప్పొచ్చా అండి, హవర్ ఈక్వల్ టు అని చెప్పేసి. ఓకేనా అండి? సో మనం ఏంటండి మినిట్ ఈక్వల్ అని చెప్పేసి, ఓకే అండి, సెకండ్ ఈక్వల్ అని చెప్పేసి, వీటిని మనం ఏమంటున్నాం అండి, ఫంక్షన్ కాలింగ్ ఆర్ కన్స్ట్రక్టర్ కాలింగ్ ఆర్ మెథడ్ కాలింగ్. సో మనం ఏంటండి కీ వాల్యూ పేరు కింద పంపిస్తే వాటిని మనం ఏమంటామండి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటామండి. మీరు ఇలా కూడా పంపించుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏంటండి దీన్ని బేస్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, సమ్ కన్స్ట్రక్ట్ చేస్తే టైం వచ్చింది కదా, దీంట్లోంచి నాకు అవర్స్ కావాలి, మినిట్స్ కావాలి, సెకండ్స్ కావాలి. ఓకేనా? టీ డాటా మనం ఏమంటున్నాం అండి, హవర్ అన్నాం అనుకోండి. ఓకేనండి? సో టీ డాటా మినిట్ అన్నాం అనుకోండి. లైక్ ఇయర్ మంత్ డే లాగా హవర్ మినిట్ సెకండ్ అండి. సో టైం అవర్స్ సంథింగ్ మ్యాటర్ మీరు ఏదైనా రాసుకోవచ్చు అండి. మినిట్స్ సెకండ్స్. ఓకేనా? 21 hours 22 minutes 23 seconds. ఓకే అండి. సో లైక్ ఇయర్ మంత్ డే లాగా మీరు ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. ఓకే, సో ఇది యాక్చువల్గా ఏంటంటే టైం గురించి అండి, టైం క్లాస్ గురించి. ఓకే, సో డేట్ క్లాస్ గురించి చెప్పుకున్నాం, టైం క్లాస్ గురించి చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ డేట్ టైం క్లాస్. నెక్స్ట్ ఏంటండి, డేట్ టైం క్లాస్ ఫ్రమ్, సో డేట్ టైం అనేది మాడ్యూల్. ఓకేనా? ఇంపోర్ట్ మనం ఏమంటున్నాం అండి, డేట్ టైం. ఓకేనా? డేట్ టైం అనే మాడ్యూల్లోనే డేట్ టైం అనే క్లాస్ ఉందండి. ఓకే, సో ఇప్పుడు డేట్ టైం అనే క్లాస్ డాట్ నవ్ అన్నాం అనుకోండి, మీకు ఏమొస్తుందండి, కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం రెండు వస్తాయండి. డేట్ అండ్ టైం రెండు వస్తాయి. ఓకే, డేట్ టైము. ఓకే అండి, వచ్చింది. సో అలాగే మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది యాక్చువల్గా ఏంటండి, నవ్ లైక్ డేట్ క్లాస్లో టుడే అంటే కరెంట్ డేట్ వస్తుంది, జస్ట్ డేట్ వస్తుంది అంతే. విత్ టైం కూడా కావాలనుకోండి, గో ఫర్ డేట్ టైం మాడ్యూల్, సారీ డేట్ టైం క్లాస్ అండి. ఓకే, ఇది ఓకే. తర్వాత నాకు ఓన్గా డేట్ కన్స్ట్రక్షన్ కావాలి ఇందాక చేసినట్టు. సో డేట్ టైం క్లాస్ ఉంది కదండి, దీనికి ఫస్ట్ ఇయర్. ఓకే, ఓకేనా, 2019. ఓకేనా, 12th month. ఓకే అండి, 31st day. ఓకే అండి, ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. సో ప్రింట్ ఇక్కడ చూడండి, సో డీని ప్రింట్ చేస్తే ఏమవుతుందో, డేట్ అండ్ టైం. మనం టైం ఏమని చెప్పామని చెప్పలేదు. ఓకే అండి, టైం చెప్పుకొని మనం ఏమంటున్నాం, జస్ట్ డేట్ మాత్రమే చెప్పామండి. ఒకసారి చెక్ చేయండి. సో డేట్ టైంకి ఏమొచ్చినాయండి, జీరోస్ వచ్చినాయి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ, ఓకే అండి, మీరు అలా కూడా డేట్ టైం కూడా పంపించవచ్చా అంటే, సో దీని తర్వాత మీరు ఏంటంటే హవర్స్ మినిట్స్ సెకండ్స్, సో 12 hours. ఓకేనండి, సో తర్వాత ఏంటండి 23 minutes, తర్వాత 59 seconds. ఓకే అండి, 59 seconds. తర్వాత మనకి ఏంటండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం చెప్పొచ్చు అండి, దాన్ని కూడా మీరు చెప్పొచ్చు అండి, నో ప్రాబ్లం. కామా సంథింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, విత్ టైం మీరు ఏదైతే టైం చెప్పారో ఆ టైం కూడా వచ్చిందండి. ఓకేనా, మీరు ఏదైతే టైం చెప్పారో సో ఆ టైం కూడా వచ్చిందండి. ఇలా కూడా మనం డేట్ టైం ఆబ్జెక్ట్ని
ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. సో మళ్ళీ దీంట్లో ఏంటండి, ఓకేనా, ఇయర్, మంత్, ఓకే, మినిట్, ఇక్కడ చూడండి ఇలా ఉంది కదండి. సో డి అంటే ఓకే. ఇక మనం ఏమంటున్నామండి, డాట్ ఇయర్ అన్నామండి, డాట్ మంత్ అన్నామండి, ఓకేనండి, డాట్ డే అన్నామండి, సో డాట్ మినిట్ అన్నామండి, అవర్స్ అన్నామండి, అవర్, మినిట్ అన్నామండి, ఓకేనా, తర్వాత సెకండ్ అన్నామండి, తర్వాత లాస్ట్ది టైం స్టాంప్ అండి, లాస్ట్ది టైం స్టాంప్, ఓకే, టైం స్టాంప్, ఓకే అండి, ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్, ఓకే అండి, సో ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్, ఇది టైం స్టాంప్ అండి. ఎప్పటి నుంచి అండి, 19th, ఓకే, 70 జనవరి 1 నుంచి ఇప్పుడు వరకు, ఇప్పుడు వరకు అంటే మీరు ఎక్కడ ఏది డేట్ ఇచ్చారో సో దాని వరకు కావాల్సిన టైం స్టాంప్ అండి, ఉన్న టైం స్టాంప్ వితిన్ సెకండ్స్ అండి, బిట్వీన్ ఈ డేట్కి ఆ డేట్కి మధ్యలో ఉన్న సెకండ్స్ అండి ఇవి, ఓకేనా. సో ఇది సరే. సో నెక్స్ట్ మనకేంటండి, డేట్స్ బాగానే ఉన్నాయండి. నాకు 2 డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ మధ్య యొక్క డిఫరెన్స్ కనుక్కోండి అని అన్నారనుకోండి, ఓకే అండి, మనకేంటండి 2 డేట్స్ ఇచ్చి ఆ డేట్స్ యొక్క డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, సో మనం ఏంటి, యాక్చువల్గా దాన్ని మనం ఏమంటామండి, టైం డెల్టా అంటామండి, ఓకేనా. సో డిఫరెన్సెస్ బిట్వీన్ 2 డేట్స్ ఆ టైమ్స్ అండి, ఓకే. దానికి మనం ఏం యూజ్ చేస్తామండి, టైం డెల్టా అనే మాడ్యూల్ యూజ్ క్లాస్ యూజ్ చేస్తామండి. సరే, ఇక్కడ ఆల్రెడీ డేట్ టైం క్లాస్ ఉంది కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఉంది, ఓకే. సో తర్వాత ఇలా కాకుండా నేను ఏమంటున్నానండి, దీన్ని D1 అంటున్నా, D1. సో D2 ఈక్వల్ నేను ఏమంటున్నానండి, సో డేట్ టైం డాట్ నవ్ అండి, డేట్ టైం కదా మనం నవ్ అంటున్నాం, నవ్ డేట్, కరెంట్ డేట్ వస్తుంది, ఓకే, D2లో. ఇప్పుడు మీరు ఏంటండి, D2 మైనస్ D1 చేయొచ్చండి, మనం ఏంటండి D2 మైనస్ D1 చేయొచ్చండి, ఓకే. సో అసలు ఏమొస్తుంది చేస్తే, సో ప్రింట్ కరెంట్ డేట్ అండ్ టైం, D2, ఓకే. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, డేట్ డిఫరెన్స్, D2 మైనస్ D1 మనకేమొచ్చిందండి, 423 డేస్, ఓకేనా, 7 hours 40 minutes 11 seconds, లైక్, ఓకే అండి. సో ఇది ఓకే. సో జనరల్గా ఏమంటున్నాం అండి, నవ్ డేట్ ఓకే, మనం ఏమంటున్నాం అండి 21st, ఓకేనండి, మంత్ ఏంటండి ఇప్పుడు సెకండ్ మంత్ కదా, సెకండ్ మంత్, ఓకేనండి, ఇవాళ డేట్ ఎంత అండి 26, మనం ఏమంటున్నాం అండి 24 సంథింగ్ అవర్స్ ఇచ్చామండి, సో 2 days 7 hours సంథింగ్. సో ఎక్కడో మనం సంథింగ్ ఇచ్చామనుకోండి, సంథింగ్ ఇందాక 423 డేస్ వచ్చింది అనుకుందాం, బట్ డేట్ మార్చానండి, ఇవాళ 26, ఓకేనండి, 2 days బ్యాక్ పెట్టా, ఓకేనా, కరెంట్ టైంకి, ఓకేనా, కరెంట్ టైంకి మనం ఆల్రెడీ టైం ఫిక్స్ చేసామండి అక్కడ, ఆ టైంకి, సో ఆ డేట్కి ఈ డేట్కి డిఫరెన్స్ ఎంత ఉంది అని చెప్పేసి, ఓకే అండి, ఇలా చెక్ చేయొచ్చండి, ఓకే. సో ఓకే అండి, దీన్నే మనం ఏమంటున్నాం అంటే టైం డెల్టా అంటున్నామండి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీన్ని D3 కింద పెట్టానండి, సో ప్రింట్ టైప్ ఆఫ్ D3
అని చెప్పేసి D3 అన్నానండి. సో మీకు ఏమొచ్చిందండి, టైం డెల్టా వచ్చిందండి. మీకు ఏమొచ్చిందండి, టైం డెల్టా అని వచ్చిందండి. సో టైం డెల్టా అనేది ఏంటి అంటే క్లాస్ అండి. ఎక్కడండి, ఏ మాడ్యూల్లో, ఓకేనా, డేట్ టైం మాడ్యూల్లో మీకు ఏంటండి క్లాస్ అండి టైం డెల్టా అనేది. అదేంటండి, 2 డేట్స్ ఆర్ 2 టైమ్స్ మధ్య డిఫరెన్స్ని రిప్రజెంటేషన్ చేస్తుందండి టైం డెల్టా అనేది. ఓకే, ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే టైం డెల్టా అనే క్లాస్ కూడా మనం మీన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. జనరల్గా ఏంటంటే మీరు 2 డేట్స్ని, ఓకే అండి, 2 టైమ్స్ని మీరు ఒక డేట్స్ మనం డిఫరెన్స్ చేస్తే మీకు వచ్చేది ఏంటండి టైం డెల్టా. లేదా మీకు ఏంటండి టైం, ఇక్కడ మనకి డేట్ టైం మాడ్యూల్లో టైప్ ఏం చూసామని మనం ఇందాక టైం డెల్టా అన్నాం కదా. సో ఈ టైం డెల్టా అనేది ఏంటండి క్లాస్ అండి. ఓకే, ఈ బేస్డ్ ఆన్ దిస్ క్లాస్ మనం ఏంటంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అండి. సో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, వీక్స్, ఓకేనండి. సో 2 వీక్స్, ఓకే అండి. సో డేస్, ఓకేనండి, 5 డేస్ అనుకుందాం, ఓకే అండి. అవర్స్ 1 అవర్ అనుకుందాం, ఓకేనా. సెకండ్స్, ఓకే, సంథింగ్ 30 సెకండ్స్ అనుకుందాం, ఇది ఒకటి. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, 4 వీక్స్, ఓకే, సంథింగ్ 12 డేస్ సంథింగ్ ఇలా అన్నాం అనుకుందాం. దీన్ని ఏమంటున్నానండి, T2 అంటున్నాం. సో ప్రింట్, ఓకే అండి, T2 మైనస్ T1, T2 మైనస్ T1, 21 డేస్, ఓకే అండి. సో ఐ మీన్ 4 వీక్స్కి 2 వీక్స్ మధ్యలో ఉన్న డేట్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే అండి. 2 వీక్స్ అన్నాం, 5 డేస్ అన్నాం, 4 వీక్స్ అన్నాం, 12 డేస్ అన్నాం, ఓకేనా. వాటికి మధ్య ఉన్న డేట్స్ ఏంటి, ఓకే. సో ఇది, సో ఇలా కూడా మనం చెప్పొచ్చు అండి, ఇలా కూడా మనం చెప్పొచ్చు అండి. లేదా డైరెక్ట్గా మనం ఏంటండి, డైరెక్ట్గా 2 డేట్స్ మధ్య డిఫరెన్స్ చేసామనుకో మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందండి, సో టైం డెల్టా వస్తుందండి. ఇది జనరల్గా, ఓకే అండి, డేట్ అండ్ టైం, ఓకేనా, డేట్ టైం, ఓకేనా, డేట్ అలాగే టైం క్లాస్ గురించి మనం సింపుల్గా డిస్కస్ చేసిన పాయింట్స్ అండి. సో అలాగే మనకేంటి అంటే ఇక్కడ డేట్ టైంని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చండి స్ట్రింగ్ ఫార్మాట్లో, ఓకే అండి. సో డేట్ టైం మనం ఏంటంటే రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి, యూ కెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ అండి. సో దానికి మనం కొన్ని ఫంక్షన్స్ వాడతామండి, దానికి మనం ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ వాడతాం, ఓకే. సో ఇక్కడ దానికి ఏంటి అంటే డేట్ టైం ఫార్మాట్ అండి. జనరల్గా మనం ఏంటంటే ఫార్మాట్ అనగానే స్ట్రింగ్ అండి, స్ట్రింగ్ని మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు అండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్ కింద, ఓకేనా. మనకు కావాల్సిన విధంగా మనం ఏంటంటే డేట్ మనం ఫార్మాట్ చేసుకోవచ్చు అండి. దానికి స్ట్రింగ్ ఫార్మాట్ టైం, str ఫార్మాట్ టైం, ఇది ఒక ఫంక్షన్, ఓకే అండి. సో str, ఓకేనండి, p టైం, ఇది ఒక ఫంక్షన్, ఓకే అండి. ఈ యొక్క దీన్ని బేస్ చేసుకోండి, మనకి ఎందాడు ఎలా వచ్చింది, ఇయర్ మంత్ డే కింద వచ్చింది కదా, డే మంత్ ఇయర్. జనరల్గా ఇన్ కేస్ ఒకవేళ మీరు MySQL డేటాబేస్ యూజ్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ MySQL డేటాబేస్ యూజ్ చేశారు అనుకుందాం.
సో ఈ MySQL డేటాబేస్లో డేట్ అనేది ఇయర్ మంత్ డే కింద ఉంటుందండి. సో ఒరాకిల్ ఏంటండి ఒక మంత్ డే మంత్ ఇయర్ ఉంటుందండి. ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కొక్క డేట్ అండ్ టైం ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే అండి. ఇన్ కేస్ ఒకవేళ 7 PM 5 unknown database, so data bases, so PyDB. Okay na, create a table name emp. ఓకేనా, emp12. ఇక్కడ ఏమంటున్నానండి, ఎస్ డేట్. ఓకేనా, నేను ఏమంటున్నానండి, డేట్ అంటున్నానండి సింపుల్గా. ఓకే, సో డిఎస్సి emp12 అంటున్నానండి. మనకేముందండి, డేట్ టైప్ ఏముంది, డేట్. సో ఇన్సర్ట్ ఇంటూ emp12 వాల్యూస్. సో డేట్స్ని మనం ఏంటంటే సింగిల్ కోట్స్లో ఇన్సర్ట్ చేయాలి. నేను 2021 ఓకేనండి ఐఫన్, సో 02 ఐఫన్ ఓకేనా 26 అని ఇన్సర్ట్ చేశానండి. 1 రో ఇన్సర్టెడ్. సో ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడ ఏమంటున్నానండి, ఇలా ఇచ్చి ఇలా అంటున్నానండి. ఓకేనా, 1 రో ఎఫెక్టెడ్ అని ఉంది. ఓకే, సో తర్వాత ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇక్కడ చూడండి 20 అని ఇస్తే ఓకే ఎఫెక్ట్ అయింది. బట్ ఇక్కడ ఏమంటున్నానండి చూడండి, ఇక్కడ 2 ఓకే, నేను ఇక్కడ 12 దాటి ఇవ్వకూడదు. ఓకే అండి, మంత్స్ కదా, 12 దాటి ఇవ్వకూడదు. సో ఏముందండి, ఇన్కరెక్ట్ డేట్ వాల్యూ అంటే సెకండ్ కంపల్సరీ మంత్ కింద తీసుకుంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏమంటున్నానండి 12 అని ఇచ్చా. ఇక్కడ ఏంటంటే డేస్ 31 వరకు ఉంటాయి, నేను 32 ఇస్తున్నా. ఓకేనా, ఇన్కరెక్ట్ డేట్ వాల్యూ. ఓకే అండి, సో ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకేనా emp12 అన్నా. మీకు 20 అనేసి చూడండి ఏమైందండి, 20 కింద తీసేసుకుంది. ఓకేనా, ఎక్కడండి ఇన్సర్ట్ ఇంటి ఇక్కడ మనం 20 అన్నాం కదా, అది ఇయర్ 20 కింద తీసేసుకుంది, 2020 కింద. బట్ మంత్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీ మంత్ ఉండాలి. అంటే ఇయర్ ఫార్మాట్ చూడండి 4 వైస్ అంటే ఏంటండి 4 డిజిట్ ఫార్మాట్ ప్లస్ 2 డిజిట్ ఫార్మాట్. ఓకే అండి, సో మంత్ మీరు కావాలనుకుంటే 1 డిజిట్ ఇవ్వచ్చు, 2 డిజిట్ ఇవ్వచ్చు అండి. సో డే 1 డిజిట్ ఇవ్వచ్చు, 2 డిజిట్ ఇవ్వచ్చు అండి. బట్ ఎక్కడ వరకు ఇవ్వాలండి, రేంజ్ ఉంది కదా, ఆ రేంజ్ వరకే ఇవ్వాలి. ఓకే, సో ఇలాగా మనకు కావాల్సిన డేట్ ఫార్మాట్స్ లేకపోతే డేటాబేస్ మీద వచ్చేటప్పుడు లేదా డేటాబేస్ పంపించేటప్పుడు మనం డేట్ ఫార్మాట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ని వాడుతున్నామండి. ఓకేనా, 2 ఫంక్షన్స్ వాడుతున్నామండి, strf టైమ్ అండ్ strp టైమ్. ఓకే అండి, ఇక్కడ ఓకే అండి strf టైమ్ మెథడ్ అనేది ఏంటంటే డేట్ అండ్ డే టైం క్లాస్ అండ్ టైంలో కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఏంటండి, ఇది ఏం చేస్తుందంట, ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఫ్రమ్ ఏ గివెన్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ అండి. మీరు ఎలా అయితే డేట్ అండ్ టైం ఇస్తారో దాని ప్రకారంగా ఆ ఫార్మాట్లో అది కన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఓకే, ఏదండి str ఇది. ఓకేనా, ఇన్ కేస్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఓకేనా ఇక్కడ మనకి తీసుకుంటే మనకి ఏమొస్తుందండి, ఇక్కడ కరెంట్ డేట్ వస్తుంది. ఈ కరెంట్ డేట్ ఎలా వస్తుందండి, dn ఈ కరెంట్ డేట్ ఎలా వస్తుందండి మీకు, ఇయర్ మంత్ డే కింద వచ్చింది. ఓకే అండి, నాకు అలా కాదు. ఓకే అండి, నాకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, నాకు కావాల్సిన విధంగా నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. సో ఇలా వచ్చింది, నాకు ఇలా కాదండి, నాకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటా డి డాట్. సో ఇది ఏంటంటే డి అనేది ఏంటండి, డేట్ టైం క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. దాంట్లో ఉన్న మెథడ్ ఏంటండి, మనం strf టైం అంటున్నాం. ఓకేనా, strf టైం. ఓకేనా, టైం మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకుంటున్నా స్ట్రింగ్ రూపంలో. అంటే ఏంటంటే మీరు ఓకేనా ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే మీరు ఒకసారి మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ ఓపెన్ చేసాం అనుకుందాం. దాంట్లో మీకు ఫార్మాట్స్ ఉంటాయండి, ఎందుకంటే ఇవి మనం బట్టి పెట్టడానికి ఏమి ఉండదండి. ఓకే, మనకు కావాల్సిన ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇయర్కి ఎలా ఇవ్వాలి, మంత్కి ఎలా ఇవ్వాలి, ఓకే సెకండ్స్కి ఎలా ఇవ్వాలి, హవర్స్కి ఎలా ఇవ్వాలి. సో ప్రతిదానికి మీకు ఏంటంటే ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్లో ఇస్తేనే దానికి అర్థం అవుతుందండి. ఓకే అండి,
సో గో ఫర్ డేట్ టైమ్ క్లాస్ ఆఫ్ డేట్ టైమ్ మాడ్యూల్ అండి. సో దాంట్లో మీకు ఏమొస్తుందని క్లియర్గా డిస్క్రిప్షన్ ఉంటుంది, చూద్దాం ఫార్మాట్స్ ఏమున్నాయో. సో ఒక నిమిషం అండి. సో మనకు కావాల్సింది ఏంటండి, డేట్ టైం మాడ్యూల్, డేట్ టైం మాడ్యూల్. సో డేట్ టైం క్లాస్, డేట్ టైం క్లాస్, ఓకేనండి. సో ఇక్కడ చూడండి, డేట్ టైం కన్స్ట్రక్టర్ ఇయర్ మంత్ డే అవర్స్ మినిట్స్ సెకండ్స్ అవి ఆప్షనల్, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. సెకండ్స్ తర్వాత మైక్రో సెకండ్, తర్వాత కావాలనుకుంటే టైం జోన్ ఇన్ఫో కూడా చెప్పుకోవచ్చు అండి, టైం జోన్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పుకోవచ్చు. సో తీసేయండి, క్లాస్లో ఏముందని కన్స్ట్రక్టర్ తీసేయండి. ఓకే, కిందకు వస్తే మనకి ఏంటండి, ఎస్టిఆర్ ఎఫ్ టైం. ఓకే, సో ఎస్టిఆర్ పీ టైం ఉంది. ఓకే, ఎస్టిఆర్ ఎఫ్ టైం, ఇదిగోండి ఎస్టిఆర్ ఎఫ్ టైం. ఓకేనా, ఎస్టిఆర్ ఎఫ్ టైం స్టైల్ స్ట్రింగ్. సో దీనికి కావాల్సిన మనకి ఏంటంటే టైం ఫార్మాట్స్ ఏమున్నాయి, ఫార్మాట్ స్పెసిఫైర్స్ మనకి ఏమున్నాయి ఒక్కసారి. కంట్రోల్ ఎస్టిఆర్ఎఫ్, ఇక చూడండి హవర్స్ మినిట్స్ సెకండ్స్ సంథింగ్ అని ఉందా. సో ఇన్ కేస్ టైం మాడ్యూల్, జస్ట్ ఇదిగోండి. సో మనకి ఏంటంటే క్యాపిటల్ వై అంటే ఇయర్ విత్ సెంచురీ డెసిమల్ నెంబర్, స్మాల్ ఎం అంటే మంత్ అండి, స్మాల్ డి అంటే డేట్ అండి, క్యాపిటల్ హెచ్ అంటే అవర్స్ అండి 24 అవర్స్ అండి. ఓకే అండి, ఎం మినిట్స్ అండి, ఎస్ స్మాల్ ఎస్ అండి సెకండ్స్ అండి, జెడ్ మీన్స్ టైం జోన్ అండి. ఇలాగా మనకు కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు అండి, మనకు కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ మనం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, వచ్చిన నౌ డేట్, కరెంట్ డేట్ అండ్ టైంని మనకు కావాల్సిన విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామండి. సో యాక్చువల్గా ఇయర్ మంత్ డే వస్తుంది కదా, నాకు మంత్ డే ఇయర్ లేకపోతే డే మంత్ ఇయర్ కావాలి. సో దానికి మీరు ఏం చేయాలి, డే పర్సంటేజ్ డి పర్సంటేజ్ ఎం పర్సంటేజ్, ఓకేనా, క్యాపిటల్ వై. గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే క్యాపిటల్ వై, ఓకే అండి, దానికి ఏంటండి సెంచురీస్కి, ఓకే అండి, స్మాల్ ఎం మంత్, స్మాల్ డి. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుందండి, ఇయర్ మంత్ డే వస్తుందండి. ఒకసారి ఈ డేట్ని D1 ఈక్వల్ అని చెప్పేసి ఇలా చేశాను. సో ప్రింట్ D1 అంటున్నానండి. సో ప్రింట్ D1 అంటున్నాను. సో మనకి ఏమొచ్చిందండి, ఓకేనండి, ఇలా కన్స్ట్రక్ట్ అయిందండి. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ టైం. ఓకే, సో 26, ఓకే అండి, 02
26/02/2021. ఓకేనా? లేదు, ఓకే అండి, ఇదొకటి. నాకు టైం కూడా కావాలి అనుకుంటే ఓకేనా, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఓకేనా, హవర్స్ క్యాపిటల్ హెచ్ ఓకేనండి. సో మినిట్స్ ఓకేనండి, తర్వాత సెకండ్స్. ఓకే, సో takes at most one argument, 2 was given. Just a minute, just a minute. ఓకే, సో 8:21 అయిందండి. ఇక్కడ చూడండి, మనకేంటండి, మనకి ఈ ఫార్మాట్లో కావాలనుకుందాం. ఓకే, సో దీన్ని కలిపేసాము. సో వీటికి మనకి ఏంటండి, ఇలా కావాలనుకుందాం. ఓకే అండి, ఇలా కావాలనుకుందాం. ఓకే అండి, ఈ డే, మంత్, ఇయర్ ఓకే అండి, టైం మీకు కావాల్సిన ఫార్మాట్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వాడతామండి, సింపుల్గా చెప్పాలంటే. బట్ ఆ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అన్నాను చూడండి, మనం డేటా జనరల్గా ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్ చేసేటప్పుడు %d, %f, కానీ ఎస్ ఓకే అండి చెప్పాం. ఓకేనా? అలాగే ఇక్కడ ఏంటండి, ఇయర్, మంత్, డేకి ఏంటి, సో ఆల్రెడీ మనకి ఏంటండి ప్రీడిఫైన్గా స్పెసిఫిక్గా చెప్పుంటాయండి. సో ఆ క్యారెక్టర్స్ మాత్రమే మనం వాడాలి. ఓకేనా? ఎస్టిఆర్ ఎఫ్ టైం ఓకే అండి. సో కామన్లీ యూజ్డ్ ఫార్మాట్ కోడ్స్, ఈ ఫార్మాట్ కోడ్స్ మనం యూజ్ చేయాలండి. ఓకే అండి, సో ఇది ఓకేనా, ఎస్టిఆర్ ఎఫ్ టైం అండి. ఓకే, నెక్స్ట్ ఎస్టిఆర్ పీ టైం. సో ఇక్కడ చూడండి, ఇది ఓకే. జనరల్గా మనం ఏమన్నా అండి, స్ట్రింగ్ రూపంలో ఉన్న డేట్, జనరల్గా మనం ఏంటంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న నెంబర్ని, స్ట్రింగ్ రూపంలో ఉన్న ఇంటిని కానీ, ఫ్లోట్ని కానీ, కాంప్లెక్స్ని కానీ, మనం కాంప్లెక్స్లో కావాలనుకుంటే కాంప్లెక్స్ వాడాలి, ఫ్లోట్లో మార్చుకోవాలని ఫ్లోట్ వాడాలి, ఇంట్లో మార్చుకోవాలని ఇంటి వాడాలని చెప్పేసి టైప్ కన్వర్స్లో చెప్పుకున్నామండి. అక్కడ మనం ఏం చేసి చెప్పామండి, అలాగే అంత ఎందుకు, మనం కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తే డేటా ఏం వెళ్తుందండి, స్ట్రింగ్ ఫార్మాట్లో వెళ్తుంది. అది కన్సోల్ అప్లికేషన్లోనే అదే వెళ్తుంది, విండోస్ అప్లికేషన్లో కూడా అదే వెళ్తుందండి. విండోస్ అప్లికేషన్ ఏంటంటే మనం చూసాం GUI, అక్కడ మనం ఏంటండి డేటా ఏది ఎంటర్ చేసినా స్ట్రింగ్ ఫార్మాట్లో వెళ్తుంది, దాని నుంచి మనం కన్వర్ట్ చేసుకోవాలి స్ట్రింగ్ నుంచి. ఓకే, అలాగే నాకేంటండి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్ని, ఇవాళ డేట్ 26 కదా, 26th Feb అండి. ఓకే అండి, సో 2021 ఓకే అండి. సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడానికి ఎస్టిఆర్ పీ టైం ఓకేనా, ఎస్టిఆర్ పీ టైం ఓకేనా, ఆ మెథడ్ని యూజ్ చేస్తామండి. ఇదేంటండి, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్ అండి. సో ఎస్టిఆర్ డేట్ మనం ఏమంటున్నామండి, ఎస్టీ అనుకోండి. సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్, ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేట్ని మనం డేట్ కింద కన్వర్ట్ చేయాలి, అంటే డేట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. ఎందుకని, డేటాబేస్లోకి మీరు ఎంటర్ చేసే డేటా డేట్ ఫార్మాట్లోకి వెళ్ళాలంటే అక్కడ డేట్ ఆబ్జెక్టే ఉండాలి, నాట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఓకే అండి, సో కాబట్టి మనం ఏంటండి డేట్ టైంలోకి మార్చాలి అంటే, సో డేట్ టైం క్లాస్లో ఉన్న ఎస్టిఆర్ పీ టైం అనే మెథడ్ని యూజ్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఎస్టిఆర్ ఎఫ్ టైం ఆల్రెడీ ఉన్న డేట్ని మనకు కావాల్సిన స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవడం. ఎస్టిఆర్ పీ టైం, సో ఆల్రెడీ స్ట్రింగ్లో ఉన్న డేట్ని ఒక డేట్ కింద కన్వర్ట్ చేసుకోవడం. ఓకే అండి,
సో ఎస్టీఆర్ పీ టైంకి మన ఫస్ట్ పారామీటర్ కింద మనకి ఏ డేట్ ఉందా, ఏ డేట్ని మార్చాలి, ఎస్డీని ఓకేనా, ఏ ఫార్మాట్లోకి మార్చాలి, ఓకేనా, ఏ ఫార్మాట్లోకి మనం మార్చాలి. సో డే మంత్ ఇయర్, ఓకేనండి. సో డే మంత్ ఇయర్ పర్సంటేజ్ డి ఆర్ ఇయర్ పర్సంటేజ్ మైసీక్వల్ అనుకోండి ఇయర్, ఓకేనా. తర్వాత ఏంటండి మంత్, ఓకే అండి. తర్వాత ఏంటండి డి. సో ఇయర్ మంత్ డే కింద మనం మార్చుకోవాలి, ఓకే అండి. సో అలాగే ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఎం అంటే మంత్ యాజ్ ఏ డెసిమల్ నెంబర్, స్మాల్ ఎం అంటే ఏంటండి మంత్ యాజ్ ఏ డెసిమల్ నెంబర్. అంటే మనం ఏంటంటే ఇక్కడ స్మాల్ ఎం పెట్టకూడదు, ఎందుకని మనకు డెసిమల్ నెంబర్ లేదు. మనకేముందండి ఫెబ్ అని ఉంది, ఫిబ్రవరి అని, ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ బి చూడండి, ఓకేనా, ఫుల్ మంత్ నేమ్. స్మాల్ బి చూడండి, లొకేల్ ఎబ్రివేటెడ్ మంత్ నేమ్, లొకేల్ ఎబ్రివేటెడ్ మంత్ నేమ్. ఫెబ్ అన్నామండి స్మాల్ బి వాడాలి, ఫిబ్రవరి అన్నాం అనుకోండి క్యాపిటల్ బి వాడాలి. ఏం లేదండి, ఫార్మాట్ స్పెసిఫై మనకు తెలిస్తే ఆటోమేటిక్గా రాసేయచ్చండి. ఇందాక మనం మంత్ డేస్లో ఐ మీన్ డిజిట్లో చెప్పామండి. సో 0 to 12 కదా, ఐ మీన్ 1 to 12 కదా, ఓకే అండి. సో మనం ఏం వాడామండి, స్మాల్ ఎం వాడాం. ఇక్కడ ఏం వాడాలి, మనకి స్ట్రింగ్ రూపంలో ఉన్న డేట్ ఎలా ఉందండి,